హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ అండ్ ఎవ్రీడే. ఈ యొక్క వీడియోలో మన ఫౌండర్స్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. వెరీ ఇంపార్టెంట్ కామెంట్స్ అవి. సో వాటికి ఆన్సర్స్ తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఎప్పటిలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది తెలిస్తేనే నెక్స్ట్ మీకున్న డౌట్స్ కూడా క్లారిటీ అవుతాయని నాకు అనిపిస్తుంది. సో ఈ యొక్క డౌట్స్లో మీకు కూడా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవ్వచ్చు. సో ఇక చూసుకున్నట్లయితే బ్రో యాష్ సార్ మీకు ఏమైనా చెప్పారా? ఎందుకు బ్రో అనవసరంగా ఇవి చెప్పి మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు ఫౌండర్స్కి? సో మై డియర్ ఫౌండర్స్, ఈ యొక్క క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంటే. సో యాష్ ముఫాజ్ సార్ గారు నాకు ఒక్కడికి పర్సనల్గా నాకు ఎవరు ఎప్పుడు చెప్పలేదు. సో టు బీ ఫ్రాంక్, టు బీ హానెస్ట్, సో మనకి ఎప్పుడైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి ఒక్క ఫౌండర్కి తెలిసే విధంగా అని చెప్తున్నారు యాష్ ముఫాజ్ సార్ గారు. సో ఎవరైతే మనకి ఈ క్రిస్ జాన్సన్ కావచ్చు, గ్రుస్మంత్ దిలాన్ కావచ్చు, లేకపోతే రెడ్ రిఫరెన్స్ కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆయనతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కావచ్చు, లేకపోతే వాళ్ళ లైవ్లోకి వచ్చే యాష్ ముఫాజ్ సార్ గారు మెసేజ్ పెట్టినా కావచ్చు, కామెంట్ పెట్టినా కావచ్చు, అవి మనకు తెలుస్తున్నాయి కదా. సో ఇన్ డీటెయిల్గా మీకు అంటే యాష్ ముఫాజ్ గారు వాళ్ళ లైవ్లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారంటే మినిమం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. సో వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. లేదు అది కూడా ఫేక్ అని మీకు ప్రతిదీ ప్రూఫ్తో చూపించాలంటే అదర్ యూట్యూబర్స్ లాగా నేను కాదు. సో ప్రతిదాన్ని అంటే నమ్మకంతో ప్రతిదాన్ని ప్రూఫ్ చూపించాలి అంటే అది కుదరని పని. సో థింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నాయో తెలుసు. యాష్ ముఫాజ్ సార్ గారు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని తెలుసు. సో పర్టికులర్గా నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. సో థ్యాంక్ యూ ఫర్ కామెంట్, థ్యాంక్ యూ ఫర్ ఎఫర్ట్. సో క్లారిటీ, ఈ యొక్క కామెంట్కి క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కాదు, ఏదైనా యాష్ గారు చెప్పాలి, వీళ్ళు ఏది చెప్పినా నమ్మకండి. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ఈయన చెప్పారని కానీ ఈయన కామెంట్ పెట్టారని కాదు. సో ప్రతి ఒక్క యూట్యూబర్ కావచ్చు, లేకపోతే ఏ ఎల్సీ లీడర్ అయినా కావచ్చు, ఏం చెప్తున్నారు, సో ఈ రోజు ఏం జరుగుతుంది, యాష్ ముఫాజ్ గారి ఎయిమ్ ఏంటి, సో మనం ఇక్కడ ఎందుకున్నాము, సో మనం ఏం చేస్తున్నాము అనే దాన్నే బేస్ మీదనే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంతేగాని మమ్మల్ని నమ్మండి, మా యూట్యూబ్ ఛానల్ని నమ్ముకోండి, సో వేరే ఎవరిని కూడా నమ్ముకోండి అని ఎవరు కూడా చెప్పట్లేదు. సో మీ ఇష్ట ప్రకారం మీ ఓన్గా ఆన్ ప్యాసివ్లో జాయిన్ అవ్వడం కావచ్చు, యూట్యూబ్ ఫాలో అవ్వడం కావచ్చు, ఎవరు జెన్యున్గా చెప్తున్నారు, ఎవరు ఫేక్గా చెప్తున్నారు అనేది డెసిషన్ ఈజ్ యువర్స్. సో మీ చేతిలో ఉండి డెసిషన్ తీసుకోవాల్సింది. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ దిస్. అంటే మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ప్లీజ్ దయచేసి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నాకు అటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ ఇప్పుడు వచ్చినా తీసుకోవడానికి 3 నెలలు టైం పడుతుంది. ప్యాకేజీలు కట్టాలి, కేవైసీలు చేసుకోవాలి, ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి, ఇదంతా చాలా ప్రాసెస్ ఉన్నది. కాబట్టి ఏదైనా డిసెంబర్కి నమ్మకం పెట్టుకోండి. సో ఈయన ఎట్లా డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా డిసెంబర్లో వచ్చేస్తుంది, అప్పటిదాకా నమ్మకం పెట్టుకోండి అని ఈయన ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇక్కడ నేను ఏ ఫౌండర్ని కూడా ఏ యూట్యూబర్ని కూడా ఏంటంటే వాళ్ళని నమ్మకండి, వీళ్ళని నమ్మకండి అని చెప్పేసి నేను నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తలేను. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు కామెంట్ చేసే విధానంలో మీ యొక్క మైండ్ సెట్ అర్థమవుతుంది. సో మీరు అంటే లైక్ అటు ఇటుగా మీ యొక్క మైండ్ సెట్ కాన్స్టెంట్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్స్టెంట్గా ఉండి అప్పుడు కామెంట్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే మీరు కామెంట్ అయితే చేయండి. బికాస్ ఆఫ్ మీరు ఫస్ట్ ఒక కామెంట్ పెట్టారు, నెక్స్ట్ వెంటనే ఇంకో కామెంట్ పెట్టారు దానికి వ్యతిరేకంగా. సో ఇదేంటి అంటే మీరే వీళ్ళని చెప్పి నమ్మకండి అని చెప్పేసి దాని తర్వాత నన్ను నమ్మండి అని చెప్పేసి మీ కామెంట్లో ఉంది అక్కడ. అంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము కూడా? సో అలా ఏంటంటే ఇప్పుడు నమ్మకం అనేది మీ మీద నా మీద కాదు, యాష్ ముఫారే అండ్ కంపెనీ పరంగా నెక్స్ట్ ఫేజ్ పరంగా మనం నమ్మకం ఉంచాల్సింది. అది నేను చెప్తున్నది, కానీ మీరు ఈ విధంగా వేరియేషన్ అనేది చూపిస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో జాగ్రత్తగా ఉండండి. అట్ ది సేమ్ టైం అంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ అయితే చేయండి. బెటర్ ఫర్ యూ అండ్ మీ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసరికి రాదు అని చెప్పేసి చెప్పారు. సో అంటే ఏ విధంగా రాదు అనేది వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకున్నా నాకు తెలియదు. బట్ థింగ్ ఏంటంటే నాకు టు బి హానెస్ట్ నేను ఆన్ ప్యాసివ్ని అండ్ నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో మనకు ఒక మంచి ఆపర్చునిటీ యాష్ ముఫాజ్ ప్రొవైడ్ చేస్తారు అన్న నమ్మకంతోనే ఉన్నాను. సో మీ యొక్క ఒపీనియన్ కావచ్చు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కావచ్చు, జస్ట్ కింద కామెంట్ అయితే చేయండి. దానికి నాకు తెలిసిన ఆన్సర్ కావచ్చు అండ్ లేకపోతే రిఫరెన్స్ తీసుకున్న ఆన్సర్ అయినా ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. బికాజ్ ఆఫ్ మనకి
రిఫరెన్స్ అనేది నంబర్ ఆఫ్ వేస్‌లో మనకు దొరుకుతుంది. బట్ దాంట్లో నిజమేది, అబద్ధమేది తెలుసుకున్న తర్వాతనే మనం వీడియోస్ అనేది చేస్తాం. ఎందుకంటే మనం పర్టిక్యులర్‌గా లైవ్‌ని మన యాష్‌మ్ ప్రసాద్ గారు ప్రీవియస్‌గా లైవ్‌లో ఏం చెప్పారు? అండ్ ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుంది? సో, నెక్స్ట్ ఫేజ్‌కి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? అనే ఈ విషయాలన్నీ కూడా మనకి యాష్‌మ్ ప్రసాద్ గారు చెప్పాలి. సో, ఆ విషయాల పరంగా బేస్ చేసుకొని మీరు వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క డౌట్స్ కావచ్చు, మీ యొక్క ఒపీనియన్ కావచ్చు కింద కామెంట్స్‌లో తెలపండి. సో, మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ స్టే కనెక్టెడ్ విత్ ఓఈఎస్ అట్ ది సేమ్ టైమ్ షేక్స్ ఇన్ ఎవ్రీ డే. థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.